హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ తెలుగమ్మాయి. సో ఈరోజు వీడియో వచ్చేసి మనకి బడ్జెట్ దీంట్లో ఎలా డెకరేషన్ ఐటమ్స్ అనేవి పర్చేస్ చేయొచ్చు, ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది చెప్తానండి. సో ఇవాళ మేము తీసుకున్న ఈ డెకరేషన్ ఐటమ్స్ ఏవైతే చూస్తున్నారో ఇవన్నీ కూడా మేము ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో పర్చేస్ చేసామండి. మా థీమ్ వచ్చేసి సూపర్ హీరోస్. సో మీరు కూడా మీ చిల్డ్రన్కి ఈ థీమ్ అనేది ప్రిఫర్ చేస్తుంటే మీరు ఇలాంటి ఐటమ్స్ని పర్చేస్ చేయొచ్చు. సో దట్ ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు వచ్చేస్తాయి అండ్ ఆల్సో చాలా అట్రాక్టివ్గా మీరు డెకోర్ అనేది చేసుకోవచ్చు. సో ఏది ఆన్లైన్లో ఏది ఆఫ్లైన్లో పర్చేస్ చేశాను అనేది చెప్తానండి. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఏ ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా మేము ఆన్లైన్లో పర్చేస్ చేసామండి. ఇదంతా కలిపి 500 పడిందండి. ఇట్లా అమెజాన్లో పర్చేస్ చేసాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, లింక్ ప్రొవైడ్ అనేది చేస్తాను. సో ఏమేమి ఉన్నాయి ఆన్లైన్లో మేము పర్చేస్ చేసిన వాటిలో ఎలాంటి సెట్ ఉన్నది అనేది చెప్తాను. సో ఫస్ట్ చూస్తున్నారు కదండి, బెలూన్స్ అనేవి ఇచ్చాడు ఇట్లాగా. ఇవన్నీ మెటాలిక్ బెలూన్స్ అనమాట. సో డిఫరెంట్ కలర్స్తో ఉన్నాయి బికాజ్ ఇది సూపర్ హీరోస్ థీమ్ కాబట్టి మీకు అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ సూపర్ హీరోస్, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్. సో అన్ని రకాల కలర్ బెలూన్స్ తీసుకోవచ్చు, మల్టీ కలర్ బెలూన్స్ అనేది ప్రిఫర్ చేయొచ్చు. సో ఇలా మనకి బెలూన్ సెట్ అనేది ఒకటి ఇచ్చాడండి. సో ఇది ఒకటి. దెన్ హ్యాపీ బర్త్డే థీమ్. సో మనకి ఎట్లా అంటే ఇలా హ్యాపీ బర్త్డే అనేది మనకి ట్యాగ్ చేసుకొని ఇక్కడ మనకి హోల్స్ అనేవి ప్రొవైడ్ చేశాడు కదండి. ఈ హోల్స్, ఈ కిందన హోల్స్ అనేవి ప్రొవైడ్ చేశాడు. సో ఈ హోల్స్లోంచి ట్యాగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో జస్ట్ రివర్స్ చేస్తాను, ఆన్ హై ఇది చూపిస్తాను మీకు ఎలా ఇచ్చాడు. సో జస్ట్ సూపర్ హీరోస్ కాబట్టి మనకు అట్లా సూపర్ హీరోస్ థీమ్ మీద మనకి అన్ని డిఫరెంట్ కలర్స్ మళ్ళీ మల్టీ కలర్లోనే వచ్చేటట్టు మొత్తం హ్యాపీ బర్త్డేకి మొత్తం అంతా చేశారండి. సో ఇలా ఒకటి ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా ఈ సెట్ అంతా కలిపేసి మనకి 500లో వచ్చిందండి. సో ఇలా ఒకటి ప్రొవైడ్ చేశాడు. ఇది హ్యాపీ బర్త్డే మనము ట్యాగ్ చేసుకోవడానికి అనమాట. నెక్స్ట్ వచ్చేసి సూపర్ హీరో థీమ్ కదా. సో మనకి జంబో బెలూన్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేశాడండి. సో ఈ బడ్జెట్లో నాకు తెలిసి చాలా బాగా వచ్చిందండి. ఎందుకంటే మీరు బయట ఆఫ్లైన్ తీసుకున్నా సరే చాలా కాస్ట్ అయితే పడుతున్నాయి అండి ఈ బెలూన్స్ అన్నా కానీ నెక్స్ట్ వచ్చిన ఐటమ్స్ అన్నీ. సో 500లో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చినాయి అని నేను చెప్తాను. సో ఇదొకటి ఇచ్చాడు, అవెంజర్స్కి సంబంధించింది సూపర్ హీరో. అండ్ ఆల్సో హల్క్ టైప్లో ఇలాంటి ఒక అవెంజర్ టైప్లో ఇంకొక క్యారెక్టర్ని కూడా ఇచ్చారనమాట. సో ఈ రెండు వచ్చేసి జంబో బెలూన్స్ కింద మనము పెట్టుకోవడానికి ఇచ్చాడు. అండ్ ఆల్సో వీటితో పాటు మనకి వాళ్ళ యొక్క ఐటమ్స్ అనమాట, లైక్ ఇట్లా హ్యాండ్ అనగా. సో ఇది కూడా నేను ఓపెన్ చేసి పెట్టానండి. సో నేను చూపిస్తాను ఇది కూడా. సో ఇట్లా డిఫరెంట్ మోడల్స్ అనమాట. సో వీటికి ఏంటి అంటే మనకు ఒక చిన్న స్టిక్స్లా ఇచ్చేసాడు. సో మనం ఈ స్టిక్స్ యూస్ చేసి దీనికి ఇట్లా స్టిక్స్ యూస్ చేసి దీనికి స్టిక్ చేసుకొని వీటిల్ని ఎక్కడైనా మనము లైక్ గుచ్చుకోవడం కానీ ఆర్ఎల్స్ డైరెక్ట్గా వీటిని యూస్ చేయకుండా వీటిల్నే డెకోర్లో ఇట్లా పేస్ట్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ వాళ్ళ డిఫరెంట్ ఆయుధాల్లా ఉన్నాయన్నమాట వీళ్ళ ఈ సూపర్ హీరోస్వి. సో చూసారు కదా ఎంత క్రియేటివ్గా ఇచ్చారు. సో ఇవన్నీ మనం పెట్టుకుంటే ఇవన్నీ వాళ్ళ యొక్క హెల్మెట్స్ టైప్లో అనమాట. సో చూసారు కదా, సో చాలా మంచిగా ఇచ్చారు. సో ఇవన్నీ మనం డెకోర్లో పెట్టుకోవచ్చు. సో వావ్, ఇది చాలా బాగుంది. సో వీటితో పాటు మనకి అంటించుకోవడానికి ఈవెన్ వాడు స్టిక్కర్స్ కూడా ప్రొవైడ్ చేశాడండి. వీటిని గ్లూ స్టిక్కర్స్ అంటారు. సో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం ఈ గ్లూ స్టిక్కర్స్ని. సో వీటిని ఎలా అంటే వాల్స్ మీద అంటించుకుంటే మనకి వాల్స్ కూడా నీట్గా ఉంటాయి అండ్ ఎలాంటి పెయింట్ అన్నది ఊడదనమాట. ఈ గ్లూ స్టిక్కర్స్ మనం చాలా విషయాల్లో యూస్ చేయొచ్చు. సో ఒకవేళ వీటికి యూస్ చేయకపోయినా సరే వన్ ఆఫ్ ద టిప్ దీన్ని యూస్ చేసుకోవడానికి ఏంటి అంటే మనకి డ్రెస్సింగ్లో కానీ లేకపోతే మన జ్యువెలరీ స్ట్రక్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే కానీ ఈ గ్లూ స్టిక్స్, ఈ గ్లూ ఏవైతే డాట్స్ ఇచ్చారో ఇవి చాలా యూజ్ అవుతాయండి మనకి. ఈవెన్ ఉట్టి ఈ గ్లూ డాట్స్ మనకి సెపరేట్గా కూడా సెల్ చేస్తారు. సో వీటిని మనం బయట తీసుకోవచ్చు. వీటిని మనకి శారీస్కి కొంచెం మూవ్ అవ్వకుండా పెట్టుకోవచ్చు, ఆర్ఎల్స్ జ్యువెలరీ మూవ్ అవ్వకుండా అట్లా మనం వీటిని యూస్ చేసుకోవచ్చు అంటే రీయూస్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగా ఇచ్చారు. సో ఇవి మనకి 500కి వచ్చిన సెట్ అండి. వాటితో పాటు వీ గాట్ ఆల్సో 2 టైప్ ఆఫ్ కర్టెన్స్ అండి. సో జంబో బెలూన్స్లో ఇందాక చూసారు కదా మనము జంబో బెలూన్స్ని 2 జంబో బెలూన్స్ ఇచ్చాడు కదా, ఇదొక సెట్ కింద ఇచ్చాడు అండ్ ఇదొక జంబో బెలూన్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్లో ఒకటి వచ్చింది అండ్ ఆల్సో స్పైడర్ మ్యాన్ది ఒకటి ఇచ్చారండి. సో ఇట్లా మొత్తం మనకి 4 జంబో బెలూన్స్ వచ్చినాయి.
4 జంబో బెలూన్స్ వచ్చినాయి. సో మనకి హ్యాపీ బర్త్డే ఇచ్చాడు, స్టిక్కర్స్ ఇచ్చాడు. దెన్ దీస్ ఆర్ ద కర్టెన్స్ అనమాట. వెనకాల మనకి బ్యాక్ డ్రాప్లో వేసుకోవడానికి కర్టెన్స్ అన్నం కూడా ప్రొవైడ్ చేశాడు. సో 2 కర్టెన్స్ ఇచ్చారు. సో ఇవన్నీ కలిపి మనకి ఇట్లా 500 కాస్ట్ అనేది పడిందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఆఫ్లైన్లో ఏదైతే పర్చేస్ చేశానో అది చూపిస్తానండి. సో ఫస్ట్ వచ్చేసి మేము బెలూన్స్ అనేది ఒకటి పర్చేస్ చేశాను. సో ఇందాక నేను అమెజాన్లో బుక్ చేసినప్పుడు ఒక సెట్ వచ్చిందని చెప్పా కదండి. సో వీటిలో యాక్చువల్లీ ఫ్యూ బెలూన్స్ వచ్చినాయి. కొంచెం మాకు వెనకాల ఏదైతే మేము డెకోర్ చేస్తామో దానికి ఈ ఫ్యూ బెలూన్స్ అయితే సరిపోదు. వీఆర్ నాట్ అంటే మేమేం ఆర్చ్ పెట్టడానికి ప్లాన్ చేయట్లేదు, బట్ అట్లీస్ట్ అక్కడక్కడ పెట్టడానికైనా ఈ బెలూన్స్ అనేవి సరిపోవన్నమాట. కొంచెం తక్కువ ఉంటాయని చెప్పేసి మేము ఇంకొక దీంట్లో నుంచి యూస్ చేసుకోవచ్చు. ప్లస్ రీయూజబులే కదా, పిల్లలు ఉంటే అప్పుడప్పుడు బెలూన్స్ ఆడడం గట్టా చేస్తారు కాబట్టి మేము మొత్తం ఒక సెట్లా తీసేసుకున్నాము. సో ఈ సెట్లో వచ్చేసి 50 పీసెస్ ఉన్నాయి. ఐ రిమెంబర్ ఇవి మెటాలిక్ బెలూన్స్ కాబట్టి ఇది 60 రూపీస్ పడింది. ఐ ఫెల్ట్ ఇట్స్ రీజనబుల్ రేట్ అండి. సో వీటిల్ని కలిపి మేము ఎన్ని బెలూన్స్ యూస్ చేయగలిగితే అన్ని బెలూన్స్ యూస్ చేసి మేము కట్టెన్ అదైతే చేస్తాము. సో వీటికి వస్తే ఇవి యాక్చువల్లీ 2 ఇచ్చారండి మాకు అమెజాన్లో. ఈ 2 వచ్చినాయి. సో మేము వెనకాల యూస్ చేసే వాటికి 2 అయితే సరిపోవు. సో మేము ఏం చేసామంటే ఈవెన్ ఆఫ్లైన్లో ఇంకొక ఎక్స్ట్రా 2 అనేది పర్చేస్ చేసామండి. కంపెనీ అయితే మారుతుంది. సో చూడాలి హైట్ వైజ్ ఏమైనా డిఫరెన్స్ వస్తుందేమో తెలీదు, అప్పుడు దాన్ని బట్టి మేనేజ్ చేయాలి. బట్ మాకు వెనకాల నీట్గా మొత్తం అంతా ఈ రెడ్ కలర్ కవర్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీ మాకు మినిమం 4 పెట్టాలి. సో వాటిని బట్టి మేము కొంచెం కవర్ అనేది చేస్తామన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఈ రెడ్ ఫాయిల్తో వస్తుంది. ఇదంతా కూడా సూపర్ హీరోస్ థీమ్కి మాకు రెడ్ కలర్ అనేది మేము సెలెక్ట్ చేసుకున్నాం. సో మీ ఇష్టం అండి, బికాజ్ ఇది ఒక మల్టీ కలర్ కాబట్టి మీరు ఏ కలర్ ఆఫ్ ఫాయిల్ అయితే అయినా యూస్ చేసుకోవచ్చండి. అదైతే మాత్రం ఏ కలర్ యూస్ చేసినా బాగుంటుంది. సో మేమైతే రెడ్ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాపీ బర్త్డే అవన్నీ మనకి అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ మిస్సింగ్ థింగ్ ఏంటి అంటే ఇట్స్ ఏ బర్త్డే అన్నది మిస్సింగ్ అనమాట. సో ఇది కూడా మేము బయట ఆఫ్లైన్లో తీసేసుకున్నాము. ఐ థింక్ ఇది సమ్ 20 రూపీస్ అట్లా పడినట్టుందండి. నాకు ఎగ్జాక్ట్గా రేట్ అయితే గుర్తులేదు. ఎవరికైనా కరెక్ట్ రేట్ కావాలంటే చెప్పండి, నేను చూసి పింక్ చేస్తాను. అరౌండ్ సమ్ 20 రూపీస్ అట్లా పడింది. సైజ్ వచ్చేసి 16 ఇంచెస్ వస్తుంది. సో ఇలా మనకి నంబర్స్ ఏ నంబర్ అయినా దొరుకుతుందండి. మన బర్త్డే బట్టి మనం నంబర్ అనేది వాళ్ళని అడిగితే తీసుకోవచ్చు. సిమిలర్లీ మనకి హ్యాపీ బర్త్డే అనే ఏదైతే ఉందో ఈవెన్ అవి కూడా ఇలాంటి బెలూన్స్ పెట్టుకోవాలన్నా కూడా చాలా బాగుంటుందండి. మాకు ఎలాగో అమెజాన్ ఆ థీమ్ మేము బుక్ చేసుకునేటప్పుడు మాకు హ్యాపీ బర్త్డే అని ఇచ్చేసాడు కాబట్టి మేము ఇంకా ఆ థీమ్కి అనేది వెళ్ళలేదు. బట్ ఇలా ఈ మెటాలిక్ ఏదైతే కనిపిస్తుందో గోల్డ్ కలర్వి మీకు హ్యాపీ బర్త్డే కూడా దొరుకుతుంది, సింగిల్ లెటర్స్ కూడా దొరుకుతాయి. సో అవి కూడా తీసుకోవచ్చు. సో ఓకే, సో మీరు అకార్డింగ్లీ మన బడ్జెట్ ప్రకారంగా మనం ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఇది అండి, వీటితో యూస్ చేసి మేము డెకోర్ అయితే ప్లాన్ చేస్తున్నాము. తప్పకుండా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు నేను చూపించిన వీటి అన్నిటితో మేము ఎలా డెకరేషన్ ప్లాన్ చేసాము అనేది మీకు తెలుస్తుంది. మీరు కూడా మీ పిల్లలకి చాలా క్రియేటివ్గా బడ్జెట్ ఫ్రెండ్లీలో చేసుకోవాలి అంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో కూడా రాబోతుంది. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.